అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పరమ పవిత్రమైన కార్తీక మాసం చివరి దశకు వచ్చేసింది. ఈ నెల నవంబర్ 20వ తేదీన గురువారం నాడు కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. ఈ కార్తీక మాసం చివరి రోజుకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ ఒక్కరోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మీకు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ కార్తీక అమావాస్య పూజను చేయలేరు. కార్తీక మాసం కోసం మళ్ళీ సంవత్సరం పాటు ఎదురు చూడాల్సిందే. కాబట్టి ఇంతటి శక్తివంతమైన కార్తీక అమావాస్య నాడు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి ఈ సంవత్సరానికి సరిపడా అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను సులభంగా పొందండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. నవంబర్ 20వ తేదీన గురువారం నాడు కార్తీక అమావాస్య వచ్చింది. ఈ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోయి మార్గశిర మాసం మొదలవుతుంది. ఈ కార్తీక మాసంలో ఇప్పటి వరకు ఒక చిన్న దీపం వెలిగించకపోయినా ఈ కార్తీక అమావాస్య నాడు భక్తి శ్రద్ధలతో ఒక చిన్న దీపం వెలిగించినా సరిపోతుంది. ఈ ఒక్కరోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట. అంతటి శక్తి కార్తీక అమావాస్యకు ఉంటుంది. ఈ కార్తీక అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలి. తెల్లవారుజామునే ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక అమావాస్య నాడు బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు 1000 యాగాలతో సమానమైన పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే ఇంట్లో పూజ చేసుకోండి. ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు సాయంత్రం ప్రదోష కాలంలో ఇంట్లో దీపారాధన చేసుకోండి. కాబట్టి ఈ కార్తీక అమావాస్య నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసుకోండి. అయితే కార్తీక అమావాస్య నాడు పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. లేదంటే మీ ఇంటికి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేయండి. ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూ పెట్టకూడదు. విశేషంగా కార్తీక అమావాస్య నాడు పుణ్య నదుల్లో స్నానం చేస్తే చాలా మంచిది. ఈ రోజున చేసే నది స్నానాలకు మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి జన్మల అదృష్టం కలుగుతుంది. అయితే పుణ్య నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి గంగా, యమున, గోదావరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ తలస్నానం చేయండి. చాలా మంచిది. పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేయండి. విశేషంగా ఈ కార్తీక అమావాస్య నాడు నారికేల దీపం వెలిగిస్తే చాలా మంచిది. సాధారణంగా కార్తీక మాసం అంటేనే ఖచ్చితంగా నారికేల దీపం వెలిగించాలి. అందులోనూ ఈ కార్తీక అమావాస్య నాడు మీ పూజ గదిలో నారికేల దీపం వెలిగిస్తే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. కాబట్టి ఈ కార్తీక అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కొబ్బరి దీపాన్ని వెలిగించండి. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గంధం ఒకటి. కాబట్టి ఈ అమావాస్య నాడు మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి వివిధ రకాల పుష్పాలతో శివుడిని అలంకరించి శివుని ముందు కొబ్బరి దీపం వెలిగించండి. అయితే కొబ్బరి దీపం వెలిగించలేని వారు 2 మట్టి దీపాలు వెలిగించండి. కొబ్బరి దీపం ఎలా వెలిగించాలంటే ఒక కొబ్బరికాయను పగలగొట్టి 3 కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపారాధన చేయండి. 2వ కొబ్బరి చిప్పలో నిండుగా బెల్లం ముక్క పెట్టి శివునికి నైవేద్యంగా సమర్పించండి. ఈ కొబ్బరి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి. ఈ కార్తీక అమావాస్య నాడు ఈ ఒక్క దీపం వెలిగించిన కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య నాడు ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుతారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట. అలాగే ఈ రోజున చేసే తులసి పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. తులసి కోటలో లక్ష్మీనారాయణులు నివసిస్తారు. కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తూ తులసి పైన అక్షింతలు వేయండి. అలాగే పాలలో చిటికెడు పంచదార కలిపి తులసి మొక్కకు పోయండి. ఈ విధంగా తులసిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది. ఇక ఈ అమావాస్య నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. స్త్రీలు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాసాన్ని విరమించవచ్చు. ఇక సాయంత్రం ప్రదోష కాలంలో ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి. ఈ కార్తీక అమావాస్య నాడు శివాలయంలో దీపారాధన చేస్తే ఆ శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. విశేషంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ 365 ఒత్తుల దీపం
వెలిగించాలి. కార్తీక పౌర్ణమికి ఎంత శక్తి ఉంటుందో అంతకన్నా రెట్టింపు శక్తి ఈ కార్తీక అమావాస్యకు ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో 365 ఒత్తుల దీపం వెలిగించండి. 365 ఒత్తులతో పాటుగా ఉసిరి దీపాన్ని కూడా వెలిగించండి. కార్తీక అమావాస్య నాడు ఉసిరి దీపం వెలిగిస్తే ఇక మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు లేకుండా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అయితే ఉసిరి దీపం వెలిగించేవారు ఉసిరికాయకు ఘాటు పెట్టకూడదు. అలా వెలిగిస్తే ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు. ఆవు నెయ్యిలో ఒత్తులు నానబెట్టి ఉసిరికాయ పైన నెయ్యి ఒత్తులు పెట్టి ఉసిరి దీపాన్ని వెలిగించాలి. అయితే శివాలయానికి వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు 365 ఒత్తులతో పాటు ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు. విశేషంగా ఈ కార్తీక అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయాలి. సాధారణంగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తేనే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. గురువారంతో కలిసొచ్చిన ఈ కార్తీక అమావాస్య నాడు ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద దీపాలు వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటారో అలాంటి వారి జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నీ తొలగిపోయి అన్ని విధాలుగా బాగా కలిసొస్తుంది. ఈ అమావాస్య నాడు రావి చెట్టును ముట్టుకుంటే చాలు సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి. రావి చెట్టు నీడలో నిలబడినా సరే భయంకరమైన శని దోషాలు అలాగే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆర్థికంగా సతమతం అవుతున్నారో అలాంటి వారు ఉసిరి చెట్టు కింద 2 దీపాలు వెలిగించి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. తద్వారా ఆకస్మిక ధనలాభాలు వరించి ఈ సంవత్సరం అంతా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. అమావాస్య తిథికి ఎంతో శక్తి ఉంటుంది. కాబట్టి భయంకరమైన నరఘోష సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ కార్తీక అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయ సాక్షాత్తు కాలభైరవ స్వరూపం. కాబట్టి అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి కాలభైరవుడు రక్షణగా ఉంటాడు. మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. అయితే గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఆకాశ దీపం వెలిగించాలని మన పురాణాలు వివరిస్తున్నాయి. అయితే కార్తీక మాసమంతా ఆకాశ దీపాన్ని పెట్టలేని వారు ఈ అమావాస్య నాడు మీ శక్తి మేరకు ఆకాశ దీపాన్ని వెలిగిస్తే ఈ నెలంతా ఆకాశ దీపాన్ని వెలిగించినంత ఫలితం దక్కుతుంది. అమావాస్య రోజున చేసే దానాలకు శివానుగ్రహం సులభంగా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పేదలకు ఆహారాన్ని దానం చేయండి. అలాగే బ్రాహ్మణులకు దీపదానం చేసి దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపదానం చేస్తే మీ కుటుంబం మొత్తానికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే నువ్వులను దానం చేస్తే మీ ఇంటి సంపద పెరుగుతుంది. అలాగే ఈ కార్తీక అమావాస్య నాడు మర్రి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే దీర్ఘాయుష్య ప్రాప్తిస్తుందని నమ్మకం. ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య తిథి అంటేనే పితృదేవతలకు చాలా ముఖ్యమైనది. ఈ రోజున పూర్వీకులకు తర్పణం వదిలితే మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. ఇక పితృదోషాలతో బాధపడేవారు ఈ అమావాస్య నాడు రావి చెట్టుకు పూజ చేసి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయండి. పితృదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.